నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల కొబ్బరి ప్రసాదం చేయబోతున్నాం. ఈ కృష్ణాష్టమికి ఇట్లా సింపుల్గా ఈ అటుకుల ప్రసాదాన్ని నివేదించండి కృష్ణునికి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూను కిస్మిస్, ఎండు ద్రాక్ష వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోండి గైస్. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాక ఇదే ప్యాన్లోకి 1 కప్పు అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేపుకోండి గైస్. ఒక 2 నిమిషాలు దీనిని వేపుకుందాము. దీనిలో 2 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత 1 పావు కప్పు కొబ్బరి, మీ ఇష్టము, ఎండు కొబ్బరి మీకు అవైలబుల్ ఉంటే ఎండు కొబ్బరి వేయండి, లేదంటే పచ్చి కొబ్బరి అన్న వేసుకోండి, ఏది వీలుంటే అది వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి 1 పావు కప్పు వేసుకొని దోరగా వేపుకుంటున్నాను గైస్. ఇది 2 బాగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి గైస్. ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలు కొన్ని పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి అన్ని పాలు పోసేస్తే గిన మనకి ముద్దగా అవుతుంది. కాబట్టి అలా కాకుండా మనము కొన్ని పాలు పోసుకుంటూ దీళ్ళను ఉడకబెట్టుకోవాలి. ఈ పాలన్నీ ఈ అటుకులు పీల్చుకొని అబ్జర్వ్ చేసుకునేంత వరకు కొన్ని పాలు వేసుకుంటూ 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి గైస్. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు నేను మొత్తం బెల్లమే వేసుకున్నాను. మీకు కావాలంటే పావు కప్పు షుగరు, పావు కప్పు బెల్లం వేసుకోండి, లేదంటే మొత్తం బెల్లమైనా వేసుకోండి, మీ ఇష్టము. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తము బాగా కరిగిపోవాలి గైస్. మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకొని ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక చిన్న శనగ్గింజమని పచ్చకర్పూరము, అలాగే 1 పావు టీ స్పూను యాలకుల పొడి, అలాగే వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల కొబ్బరి ప్రసాదం రెడీ గైస్. చూడండి గైస్, ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే 2 నిమిషాల్లో మనకి ఈ అటుకుల ప్రసాదము రెడీ గైస్. ఈ వీడియోకి ఎంత గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. బాయ్.